హాయ్ నమస్తే. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. నా అన్వేషణ వీడు ముందు కూడా వీడియో పెట్టిన వీడు మారడు. థాయిలాండ్కి వచ్చి చూడండి రా దొంగ నా కొడకల్లారా అంటున్నాడు. ఎవరిని రా దొంగ నా కొడకల్లారా అనేది? నీకు పోయే కాలం దగ్గర పడింది రా నాయన. నీకు ఇంకా జనాలను రెచ్చగొట్టి రెచ్చగొడుతున్నావు, నువ్వు బాగా రెచ్చగొడుతున్నావు. నీ పాపం పండింది. నీకు చెక్కెత్తారు నాయాల. నువ్వు వెనుక పొరపాటున ఇండియాకు రాకుండా ఎట్లా పోతావు? మీ అమ్మ మీ నాన్న కూడా ఇక్కడే ఉన్నారు కదా. ఎప్పుడైనా నువ్వు రావాల్సిందే కదా. నీ పైన ఆల్రెడీ ఇప్పటికే కేసులు మొత్తం అన్నీ పెట్టి పేపర్స్ అన్నీ రెడీ చేసి పెట్టినారు. కానీ నువ్వు మారేటట్లు లేవు. ఇంకా వీడియోలు చేస్తాను, కామెంట్ పెట్టుకోండి, ఏమన్నా చేసుకోండి, అది ఇది అని నువ్వు అంటా ఉన్నావు. నీ పతనం మాత్రం మొదలైపోయింది ఆల్రెడీ. అందరూ ఇప్పటికే 2 మిలియన్ ఆఫ్ వరకు ఏదో ఉంది కదా ఫాలోవర్స్. ఇప్పుడు ఇంకా 3 lakhs వరకు మొత్తం పోయినాయంట కదా. అందరూ అన్ఫాలో కొట్టేసినారు. నీ మీద ఫుల్ వ్యతిరేకం వచ్చేసింది. నీకు అయిపోయింది. నువ్వు అక్కడ పోయి ఇక్కడ పోయి దేవుళ్ళ మీద కొట్టేసి వాళ్ళ మీద ఇది చేసి అంతా మాట్లాడినావు. ఇంకా నీకు ఛాన్స్ లేదు. క్షమించమని అడిగినావు, అయినా కూడా నువ్వు అడిగే పద్ధతి కూడా సరిగా లేదు. ఇంకా రెచ్చగొట్టి ఏదో చేస్తూ ఉండవు. ఈ ఎంత రెచ్చగొడితే అంత నీ పతనానికి నువ్వే నాంది పలికినట్టే. నువ్వు ఈ దేశంలో పుట్టి ఉండే దేశానికే నువ్వు గౌరవం ఇలా చేయలేదు. నీకు గినక అక్కడ రిపోర్ట్ ఇచ్చి ఇట్లా చేసినాడు, వాడు బతికిన దేశానికే ఈ విధంగా చేసిందంటే కనుక నిన్ను బతకనిస్తారా? నువ్వు ఉండే థాయిలాండ్ కానీ నువ్వు పోయే ఏ దేశానికైనా కానీ డబ్బు ఉంటే ఎట్టయినా బతికేయచ్చు అని అనుకుంటున్నావా? అది జరగదు. అది ఎప్పటికి కూడా జరగదు. ఖచ్చితంగా చూడు, నిన్ను అక్కడ కూడా తన్ని కొడితే ఎక్కడికి పోతావో నీకే తెలియదు. డబ్బు ఎంతకాలం ఉంటుంది, ఎంతవరకు ఉంటుంది, నీకు ఆపలేదు. మళ్ళీ ఎక్కడికి పోతావు? ఇండియాకే కదా రావాలా? మళ్ళా క్షమించండి అని అడుగుతావు. మళ్ళీ నేను హిందూని అంటావు. మళ్ళీ హిందూ దేవి దేవతలని తిడతావు. ఇంత చేస్తున్నావు. ఎదవనాయాలా? నువ్వు మారి ఇంకా జనాలకు ఏం క్షమాపణ చెప్పినా కూడా లాభం లేదులే. ఆల్రెడీ నీ పైన FIRలు మొత్తం అంతా రాసిన్నారు. ఫ్రెండ్స్, ఇంకా వీడిని అన్ఫాలో కొట్టేయండి, వీడిని రిపోర్ట్ కొట్టండి. వాడు యూస్ కూడా చేయొద్దు సోషల్ మీడియా.